పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పిసిసి అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు సంతోషించడం జరిగింది. రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా రావడం శుభసూచకమని అందరూ భావించారు. కానీ పరిస్థితులు అలా లేవు. షర్మిల గారు వచ్చిన తర్వాత కేవలం కొత్త వ్యక్తులను, పార్టీకి సంబంధం లేని వాళ్ళను వారిని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్కు నిజమైన అభిమానులు 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన వారందరినీ విస్మరించడం జరిగింది. పార్టీని బలోపేతం చేయడమేమో కానీ నాశనం చేసింది. ఆమె ఒక మాట చెప్పింది, కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, నేను వచ్చి బాగుపరుస్తానని. వెంటిలేటర్ మీద ఉందని చెప్పిన ఆమె పార్టీని చంపేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. నేను ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. రాజంపేట పార్లమెంట్ విషయం. నా పేరు నజీర్ అహ్మద్. నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగాను. కానీ ఆమె నన్ను ప్రకటించి రాజంపేట పార్లమెంటుకు ఏఐసిసి, సిడబ్ల్యూసి మెంబర్లందరూ ఏకగ్రీవంగా నా పేరును ప్రకటించడం జరిగింది, నామినేషన్లు వేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక కొత్త వ్యక్తిని హైదరాబాద్ నుండి, మన జిల్లావాడు కాదు, మన రాష్ట్రవాడు కాదు, హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ బీఫామ్ ఇచ్చి పార్లమెంటుకు వేయడం జరిగింది. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అతను ఒక మోసగాడు, ఒక కేటుగాడు. అతని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇటువంటి వ్యక్తులను తీసుకొచ్చి దొంగలకు టికెట్ కేటాయించిన ఘనత షర్మిల గారికి దక్కుతుంది. మరి ఆ వ్యక్తి ఏదైనా ప్రచారం చేస్తున్నాడంటే ప్రచారం చేయడం లేదు, ప్రజల్లో కనపడడం లేదు, ఎవరేది ఎవరికి తెలియదు. కానీ రాజంపేట ప్రజలందరూ అనుకుంటున్నది ఏమంటే రాజంపేట పార్లమెంటుకు నజీర్ అహ్మద్ క్యాండిడేట్ అని చెప్పి ఇప్పటికీ అనుకుంటున్నారు. నాకు ఫోన్లు చేసి మా ఊరికి రాలేదే, మా ప్రాంతానికి రాలేదే, మీరు ఎప్పుడు వస్తున్నారని నన్ను అడగడము నాకు చాలా సంతోషం కలిగించిన, బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు నన్ను ఎంతగా అభిమానిస్తున్నారా అని చెప్పి నేనే ఆశ్చర్యపోతున్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అనేది నాకు అర్థం కావడం లేదు. నేను ఎందుకు వస్తున్నానంటే ఇప్పటికి కూడా అభ్యర్థి మారిన విషయము ప్రజలకు తెలియదు, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు. అందుకోసం వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను కాదు, వేరే కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా చేసింది షర్మిల గారు అనే విషయాలు మీకు తెలియజేయాలి. మీరు అభిమానించిన దానికి మీకు కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరము, బాధ్యత నాకుంది. అందుకోసం మీకు చెప్తున్నా, రాజంపేట పరిధిలోని ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విన్నపం, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాదు. నేను ఈమె చేసిన ఈ తప్పుడు నిర్ణయాలకు నేను నాతో పాటు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడి విసుగు చెంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. మేము కూడా పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. నేను మీకు నా విన్నపం ఏమంటే మంచి వ్యక్తులను ఎన్నుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉండి నా మిథున్ రెడ్డి గారిని గెలిపించండి. అలాగే రాజంపేట పరిధిలోని 7 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వ్యక్తులను కూడా మీరు గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. నాకు ఈ రకంగా అన్యాయం జరిగిందనే విషయము మీరు మీ దృష్టికి మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు కోరేది ఏమనంటే, ఇప్పుడుండే వ్యక్తి పార్లమెంటుకు పోటీ చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి తప్పుడు వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయొద్దండి. దయచేసి మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోని అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని మరొకసారి కోరుతున్నాను. ఆఖరిగా షర్మిల గారు ఎందుకు ఇట్లా మార్చారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నాకు కాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది మేధావులు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఏదో ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాల్సింది అభ్యర్థిగా, అది కూడా చేయలేదు. ఇక కొత్త వ్యక్తిని తీసుకురావడంలో ఆమె ఉద్దేశం ఏమిటి, ఎందుకు అలా చేసింది అనేది ప్రజలు అడుగుతున్న అది ₹1,00,00,000 ప్రశ్న. ఆ ప్రశ్నకు షర్మిల గారు ఈ రోజు వరకు సమాధానం ఇవ్వడం లేదు, ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆమె తప్పు చేశారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, గమనించాలని మేము కోరుకుంటూ
నా మీద మీరు చూపిన ఆదరణ వల్ల మరి ఒక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.